ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయం ఇది. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము. దీనినే ధ్యాన యోగం అని కూడా అంటారు. ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, హృదయము, చిత్తము అని కూడా అర్థాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ సంయమించటం అంటే సరి అయిన స్థితిలో ఉంచటం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. 5వ అధ్యాయం ప్రారంభంలో కర్మ సన్యాసం మంచిదా లేక కర్మయోగం గొప్పదా అని అడిగిన ప్రశ్నకు రెండూ అవసరమే, కానీ కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పది అని చెప్పబడింది. ఇప్పుడు చెప్పబోయే ఆత్మ సంయమ యోగం పైన చెప్పబడిన 2 యోగాలకు సహాయంగా ఉంటుంది అని చెప్పారు పరమాత్మ. ధ్యానం అంటే ఏమిటో మనకు ఎంతో కొంత తెలుసు. ఇక్కడ ఉపనిషత్తుల ప్రకారం ధ్యానం అంటే ఏమిటో తెలియజేశారు వ్యాసుల వారు. ధ్యానము అనేది మోక్షం పొందటానికి మార్గం కాదు. మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు, దేనివల్ల వచ్చేది కాదు. మోక్షం మన సహజ లక్షణం. మనం రకరకాల కర్మలు చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ బంధాలను కలిగించుకుంటూ ఆ మోక్ష ద్వారాన్ని మనకు మనమే మూసివేసుకున్నాము. ధ్యానం కూడా ఒక కర్మ కాబట్టి దాని వలన కూడా ఏదో ఒక ఫలితం వస్తుంది. అది కూడా బంధనం కలిగిస్తుంది. కర్మ చేయటం వలన వచ్చే ఫలితం శాశ్వతం కాదు, పైగా బంధనము కలిగిస్తుంది. అశాశ్వతము బంధహేతువైన ధ్యానం శాశ్వతమైన మోక్షమును ఇవ్వలేదు. కాబట్టి ధ్యానం మోక్షానికి మార్గం కాదు. మోక్షం అనేది తెలుసుకోవాలంటే పొందేది కాదు. మోక్షం అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకునేదే కానీ పొందేది కాదు. ఎందుకంటే మోక్షం అనేది సహజంగా మనలోనే ఉన్న స్వభావం. కాకపోతే మనలోనే మోక్షం ఉన్న సంగతి మనకు తెలియదు. అందుకని దానికోసం పాకులాడుతుంటాము. మన సహజ స్వభావం మోక్షం అని జ్ఞానంతోనే తెలుసుకోవాలి. కొన్ని ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుందా అంటే అది సాధ్యం కాదు. జ్ఞానం పొందటానికి వేద ప్రమాణము, శాస్త్ర ప్రమాణం కావాలి. వేదాలను, శాస్త్రాలను చదివి అర్థం చేసుకోవటం ద్వారా జ్ఞానం వస్తుంది, కానీ ధ్యానం వలన కాదు. మరి ధ్యానం వలన ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. అదేంటంటే ధ్యానం మన మనస్సును ఆధ్యాత్మిక చింతన కొరకు సిద్ధం చేస్తుంది, సమాయుత్తం చేస్తుంది. ఎలాగైతే రైతు పంటలు పండించటానికి ముందు నేలను దున్ని సిద్ధం చేస్తాడో అలాగా కేవలం నేలను దున్నటంతోనే పంటలు పండవు. విత్తనాలు వేయాలి, కలుపు తీయాలి, నీరు పొయ్యాలి, చీడపీడల నుంచి కాపాడాలి, ఇలా ఎన్నో చెయ్యాలి. అట్లాగే మనము వేదాలను, శాస్త్రాలను గురువు ముఖత అధ్యయనం చేయటానికి ముందు ధ్యానం మనలను మన మనసును సమాయుత్తపరుస్తుంది. కాబట్టి ధ్యానం మనకు ఏకాగ్రతను కలిగిస్తుంది. ఏకాగ్రత కొరకు ఒక దేవతామూర్తిని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేయటం మంచిది. ఆ ప్రకారంగా ధ్యానం చేస్తూ ఏకాగ్రతను, దైవం మీద భక్తిని పెంపొందించుకోవాలి. తర్వాత మంచి గురువును ఆశ్రయించి వేదాలు, శాస్త్ర అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన వాటిని మననం చేయాలి, తరువాత ఆచరించాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. కానీ కొంతమందికి ఎన్ని చదివినా, అధ్యయనం చేసినా శాంతి కలగదు. ఏదో అశాంతితోనే బాధపడుతుంటారు. అలాంటి వారి మనసులో ఏదో విపరీతమైన భావన లేక వ్యతిరేక భావన ఉంది అని అర్థం. ఈ విపరీత భావన మనలో ఉన్న అలవాట్ల వలన కలుగుతుంటుంది. ప్రతిదానికి సందేహించటం, అనుమానపడటం, అధైర్యపడటం, నిరుత్సాహపడటం, ఇటువంటి వ్యతిరేక భావనలతో చదివింది అర్థం కాదు, ఏం చేయాలో
తోచదు, చెయ్యాల్సింది చేయలేము. కాబట్టి మనలో కరుడు కట్టి ఉన్న వ్యతిరేక భావనలను ముందు మనం తీసేయాలి. ఈ వ్యతిరేక భావనలు పోవాలంటే అనుకూల భావనలు పెంపొందించుకోవాలి. దానినే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఎల్లప్పుడూ ఎరుకతో ఉండాలి. సోమరితనం పనికిరాదు. ఆ విధంగా మన మనసులో నుంచి ఆ వ్యతిరేక భావనను తీసివేసిన తర్వాత చేసే ధ్యానము మనసును నిర్మలంగా ఉంచుతుంది. మనం ఎవరో మనం తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే ఆత్మజ్ఞానం కలుగజేస్తుంది. ఈ ధ్యానం చేయటానికి కావలసింది మొదటి లక్షణం ధార్మిక జీవనం. ధర్మంగా జీవనం గడపటం. అన్యాయంగా అధర్మంగా ధనము ఆస్తులు సంపాదించకూడదు. ఎల్లప్పుడూ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. రెండవది, ధ్యానం చేయటానికి ముందు మనలను మనం ఎలా సమాయత్తపరుచుకోవాలి. మూడవది, దేని గురించి ధ్యానం చేయాలి. నాలుగవది, ధ్యానం చేసేటప్పుడు మనకు ఏమేమి అవాంతరాలు అడ్డంకులు వస్తాయి, వాటిని ఎలా పరిహరించుకోవాలి. ఐదవది, ఈ ధ్యానం చేస్తే ఏ ఫలం కలుగుతుంది. వీటి గురించి మనకు 6వ అధ్యాయం తెలియజేస్తుంది. 5వ అధ్యాయం ఆఖరున ఉన్న 3 శ్లోకములను వివరణే ఈ 6వ అధ్యాయం అని పెద్దలు చెబుతారు. ఇప్పుడు మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. తాను చేసిన ఫలముల వలన లభించే ఫలితములను ఎవరు ఆశించడో, ఎవరైతే తాను చేయవలసిన ధర్మ కార్యములను మాత్రమే చేస్తున్నాడో అతడే నిజమైన యోగి, సన్యాసి. అంతేగాని అగ్నిహోత్రం వదిలిపెట్టడం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండేవాడు సన్యాసి కాడు. యోగి అంతకంటే కాడు. సన్యాసి అంటే అన్నీ వదిలేసి అడవుల్లో ముక్కు మూసుకొని ఉన్నవాడని, కాషాయ గుడ్డలు కట్టి దండం చేతబట్టిన వాడని, గృహస్థుడు చేయవలసిన నిత్యాగ్నిహోత్రం మొదల కర్మలను వదిలిన వాడని మనకు రూఢి అర్థము. యోగి అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి కొండ గుహల్లో ఉన్నవాడని అర్థం. ఇవి అన్నీ పైకి కనపడే వేషాలు. కాషాయాలు కడితే సన్యాసులు కొండ గుహల్లో ఉంటే యోగులు కారు. మనలో ఉన్న కల్మషము వాసనలు నశించిన వాడు, దేని మీద సంగము అంటే అటాచ్మెంట్ లేనివాడు, ఫలాపేక్ష వదిలిపెట్టినవాడు, లోపల బయట శుచిగా ఉన్నవాడు. ఇటువంటి వారు ఎక్కడ ఉన్నా, ఏ వేషంలో ఉన్నా వారు సన్యాసులే, యోగులే. చేయదగ్గ కర్మలు మాత్రమే చేసేవాడు, చేసిన కర్మలకు ఫలితం ఆశించని వాడు, వాడే నిజమైన సన్యాసి. అదే సన్యాసి లక్షణం. మేము సన్యాసులమని చెప్పి కాషాయాలు కట్టి సోమరిపోతుల్లాగా తిరిగేవారు అసలు సన్యాసులే కారు. కర్మఫల త్యాగము, సంఘము వదిలిపెట్టడం సన్యాసులకు ఇతులకు గుర్తు. వీడు సన్యాసి అవునా కాదా అని పరీక్షించటానికి వాడు చేయదగిన కర్మను చేస్తున్నాడా, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడా అని చూడాలి. సన్యాసి అయిన వాడు అధర్మ కార్యములను, శాస్త్ర విరుద్ధ కార్యములను, పాపకార్యాలను చేయకూడదు. ఇతరులకు ఉపయోగపడే పనులే చెయ్యాలి. అది ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. వాడు నిజమైన సన్యాసి. అటువంటి వాడు గృహస్థుడైనా వాడు సన్యాసితో సమానమే. అటువంటి వాడు ఏ జాతి, ఏ కులము, ఏ వర్ణము వాడు అని భేదం లేదు. ఎవరైతే సన్యాసి కావచ్చునో. అనాశ్రిత కర్మఫలం అంటే బయట ప్రపంచంలో మనం చేసే పనులను, వచ్చే ఫలితముల మీద ఎక్కువ ఆసక్తి చూపకూడదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కార్యం కర్మ కరోతి యః అంటే ఎవరైనా సరే, వాళ్ళు ఏ జాతి, మతం, కులానికి చెందిన వాళ్ళు అయినా, ఆడగాని మగగాని ఎవరైనా సరే శాస్త్ర సమ్మతమైన కర్మలనే చెయ్యాలి. అవినీతికరమైన, అసాంఘికకరమైన, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయకూడదు. దానినే ధార్మిక జీవన అని పైన చెప్పుకున్నాము.
ప్రతివాడు ధర్మంగా జీవించాలి. సన్యాసీచ యోగి అంటే అటువంటి వాడిని సన్యాసి యోగి అని అంటారు. సన్యాసి అంటే కాషాయాలు కట్టుకోనవసరం లేదండి, దండం పట్టుకోనవసరం లేదు, హిమాలయాలకు పోనవసరం లేదు. గృహస్థు జీవితం గడుపుతూనే పై లక్షణాలు కలిగి ఉంటే వాడిని సన్యాసి యోగి అని అనవచ్చు. అటువంటి గృహస్థు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. సన్యాసికి యోగికి ఎటువంటి మనశ్శాంతి దొరుకుతుందో అదే మనశ్శాంతి గృహస్థుకు కూడా దొరుకుతుంది. సనిరగ్నిర్నచాక్రియ అంటే కేవలం గృహస్థుకు విధింపబడిన అగ్ని కార్యములు యజ్ఞయాగాలు వదిలినంత మాత్రాన, కాషాయాలు కట్టి దండము చేత పట్టినంత మాత్రాన సన్యాసి కాడు. ఎందుకంటే వాడి వేషం క్రియలు సన్యాసికి తగినవి అయినా మనసులో మాత్రం వాడు గృహస్థుగానే ఉంటాడు. అటువంటి వాడిని మిథ్యాచార అని ఇంతకు ముందే చెప్పారు. హరే కృష్ణ.